కన్నీ ఏమైందా మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావు? పళ్ళు తోమని చెప్పినా కదా. పొద్దున్న నుంచి మొత్తుకొంగ లేచినావు, లేవగానే ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? పళ్ళు తోమి తాళం చేసి బుక్కడు తిని బడికి పోరా అంటే అరే ఈయన కూర్చొని ఉంటాను, మీ బాబు అత్తే నన్ను తిడతాడు, నిన్ను తిడతాడు, ఫోన్ ఇచ్చినందుకు నన్ను ఇరుగా మరగా తిడతాడు. ఇంటికాడ ఉన్న రోజులైతే ఏ కడుపు నొప్పి లేదు, ఇప్పుడు బడికి పోవాలనగానే కడుపు నొప్పి అంటాను వారా. ఇప్పుడు నెలన్నర అవుతుంది మంచి చెంగో రంగో తిరుగుడు, ఇదే సరిపోయింది. ఇప్పుడు లేరా పళ్ళుదో మీ ఇంత స్నానం చేసి బడికి పోవనగానే కడుపు నొస్తుంది మమ్మీ అని పడుతుంది. ఏందో ఏమో మీ బాప అత్తే నీకు తన్నులు అవుతాయి, అప్పుడు చక్కగా అవుతావు. ఇప్పుడు బడి మొదలయ్యి 4 రోజులు అవుతుంది, బడి పోరాడగానే కడుపు నొప్పి అని పడుతుంది. మీ బాప వచ్చి కొట్టినా కూడా నేను అడ్డం రాను, అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వే చూసుకుంటావా? మీ బాబు వచ్చినాక ఇంకా బడికి పోలేదని నేను దమ్మర్ దంచుతాడు, అప్పుడు మమ్మీ బాబు కొడతాడు నువ్వు అన్నప్పుడు చెప్తాను సంగతి. అదే గేమ్ ఓడిపోతానా కానీ ఇవాళ కూడా వస్తలేవా స్కూల్కి? గేమ్ ఆడుకోవాలి, రోజు గేమేనా? ఇక స్కూల్కి రావా? రాను మా మమ్మీ ఫోన్ ఆడుకోమంటుంది. అదేంటి మా మమ్మీ అయితే రోజు స్కూల్ పోమంటాను, ఒక్కసారన్నా ఫోన్ ఇస్తలేదు. నేను మా మమ్మీ ఫోన్ ఇవ్వకపోతే ఏడుతుందా, అందుకనే మా మమ్మీ ఫోన్ ఇస్తాను. నువ్వు కూడా ఏడపో, మీ మమ్మీ ఫోన్ ఇస్తుంది. అబ్బో మామమ్మ నేను ఏడితే కట్టి పట్టుకొని పళ్ళు కొడుతుంది. అయ్యో మీ మమ్మీ ఏడితే కూడా కొడుతుందా? అయితే కొడుతుంది, ఏం చేస్తాం మరి. సరే స్కూల్ టైం అవుతుంది, తల్లిగా సరే పోతానా. మా మమ్మీ కూడా గిట్లా ఫోన్ ఇస్తేనే అయిపో. ఎవరో వచ్చినట్టున్నారు వీళ్ళ ఇంట్లోకి. ఏమో ఎప్పటి చుట్టాలే మా అన్నోళ్ళ ఇంట్లోకి. బుజ్జి బడికి పోతానవా? అవును పెద్ద బాబు, బడికే పోతానా. అవునా? బడి మొదలై ఎన్ని రోజులు అవుతుంది బుజ్జి? తోటి 10 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. అవునా? మరి మావాడేమో ఇంక 20 రోజులు అయితే పోతాడు డాడీ, ఇంకా బడి స్టార్ట్ కాలేదు అని అంటాడు. మరి మావాడికి బడి స్టార్ట్ అయినట్టేనా? అయింది, అందరికి స్టార్ట్ అయింది. అంటే మావాడు చెప్పింది అబద్ధమా ఇప్పుడు? మీ వాడు ఏం చెప్పిండో కానీ బడి అయితే స్టార్ట్ అయింది. అవునా? పో సరే. అరే వీడేంది మరి బడి ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా కథాలు వచ్చినామని ఏమో ముచ్చట చెప్పుకుంటుంటాడు. ఓ దేవుడు, ఇదేంద్రు. అగో ఇక్కడ వాళ్ళ కారు ఉన్నది, మా ఇంటికి వాళ్ళ చుట్టాలు వచ్చి లేని కరం పాడుబడి చేతిలో పైసలు లేవు. కనిగా నువ్వు బడికోలేదేంద్రా? ఇంకా కారు ఇవ్వదురా? పెద్దనాన్న వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు, ఇక్కడ కారు పెట్టిళ్ళు. అవునా? ఏ చుట్టాలు? మమ్మీని అడుగు. ఇదేంది వర్షి మమ్మీ కూరగాయలకు పోయిందా? మొన్ననే కాదురా, అయ్యో 4 రోజుల కూరగాయలు తెచ్చినా మళ్ళీ కూరగాయల కానీ పోయిందా? ఏందో ఏమో ఇది, ఏం కొనడో ఏమో పో. అయినా కన్నిగా నువ్వేంద్రా 10 రోజులు అయినట్టు నీ బడి మొదలై ఇంకా పోతలేమేంద్రా? ఏంది బడికి పోక ఫోన్ ఆడుకోమన్నదా? ఏంద్రా నువ్వు మాట్లాడాలని అర్థం ఉన్నదా? అరే నువ్వు ఫోన్ బంద్ చేయి, నడు బడికి నడుపు. అగో మమ్మ ఎందుకు వద్దంటదిరా? నువ్వు నడువు, మోంగడుకో తానే చేసి నడువు. ఏంటిది నీ కడుపు నొత్తందా? ఎప్పటి నుంచి నొత్తందిరా? ఏంటిది బడికి పోదాం అనుకున్న నుంచి కడుపు నొత్తందా? బడి అంటే దాన్ని కడుపు నొత్తది కాలు నొత్తది ఏమరా? నడువు సపరేట్గా నడువు. అవునా? సరే అయితే ఆగు, మరి దావకాన పట్టుకపోతాపా. 2 సూదులు నీకు ఇటో సూది అటో సూది వేపిస్తే అంత చక్కగా అవుతుంది, అన్ని బంద్ అవుతాయిపా. తలకాయ నొప్పి కోటి, నీకు కడుపు నొప్పి కోటి, ఇంకా ఉన్నదా? ఇంకా నొప్పి ఉన్నదా? అంటే బడికి పోకుండా ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకుంటే తక్కువైతే అని ఎవరు చెప్పిల్లా నీకు? ఈ వర్షం పడ్డది లేదు, ఏం లేదు. వర్షిని ఎటువేనమే? బస్ స్టాండ్ కాడికి పోయి కూరగాయలు తెస్తానా. మొన్ననే కాదే 4 రోజులకి అయ్యేటట్టు అవి పావు కిలో తెచ్చినా, మళ్ళీ ఇప్పుడే వేరేమేమే? అవి పావు కిలో అయితే 4 రోజులు వస్తాయా? పొద్దుగల పావు కిలో అంటితే, రాత్రి పావు కిలో అంటితే అయిపోయినాయి. కమ్మ తింటావు కానీ ఖర్చు వచ్చా? ఏం ఖర్చు ఏమో పో.
పెళ్ళాన్ని చేసుకుంటే 4 కొత్తలు వెనక పడతాయి అనుకున్నా, ఇద్దరు కలిసి పని చేస్తా అంటే అబ్బో వెనక వాడు ఎక్కడిది, ముందర అప్పులే మిగులుతానే కానీ ఇవి ఎందుకే బడికి పంపించలే, వీని ఎందుకు ఆమని చెప్తాను, వాడిని ఎందుకు వద్దన్నావు బడికి? నేనెందుకు వద్దన్నా? వాడిని అడుగు. పొద్దుగా లేపి బడికి పోరా అంటే ఫోన్ పట్టుకునే కూర్చుంటాడు. ఏమన్నంటే నాకు కడుపు నొత్తాంది, కాళ్ళు నొత్తాందని ఏదో ఒక వంక చెప్తాడు. నువ్వే సరి చేయాలి. అవురా కనిగా, నీకు నిజంగానే కడుపు నొత్తుందారా? చెప్పినా కదా పుల్లు కడుపులు వస్తుంది. అబ్బో అబ్బో తలకాడా అబ్బో అబ్బో. అవునా? అయితే ఊకోదు, పా నడువు. 2 కాదు 4 సూదులు, ఇటు 2 అటో 2 గుర్తుపిస్తే అప్పుడు చెప్తుంది. పా నడు పోదాంపా. అబ్బా రేపు పోతాడు ప్లీజ్, రేపు తగ్గుతుంది. గదే నేను ఒప్పుడు నీ కథలని నాకు తెలుసు కానీ అబ్బో నీ కథలు రేపెట్టి తగ్గుతావు చూస్తా. రేపు పోకుంటే నీకు తొడపాశం పెట్టుడే అవుతుంది. వర్షి ఇంకా కారు ఇవ్వలే. మీ అన్నలో బావమరిది కారు కొన్నాడట. అక్కడ ఉంటే పిల్లలు గీతలు వారేస్తారు, ఇక్కడ పెడతాను అక్క అని ఒక స్వీట్ ముక్క నా చేతిలో పెట్టి 8 లక్షలు పడ్డది కారుకి, కారు కొన్నా అని చెప్పి పోయిండు. కారు కొన్నాడట కారు. అవునా? మా అన్నలో బామ్మరిది కారు కొన్నాడా? నాకుంటే బామ్మర్దులు ఇద్దరు, ఏం లాభం? వాళ్ళు కారు కొనరు, కీరు కొనరు. అయ్యో దేవుడా, మా అన్నలో బామ్మరిది ఎప్పుడైనా అవసరం ఉంటే మా అన్నని ఎక్కించుకొని పోతారు కావచ్చు. చూసినావానే మీ తమ్ముళ్ళు ఎక్కడున్నారు, ఏం కథ? మీరేమో ఆస్తిపరులు అని చేసుకుంటే ఇక నా బతుకు ఈయనే ఉండే. వాళ్ళు కార్లు వచ్చి మన జాగాలనే పెట్టే కారు. మీ అన్నయ్య ఇచ్చిండట 6 లక్షలు, వాళ్ళు 2 లక్షలే పెట్టుకున్నారట. నువ్వు కూడా ఈ పైసలు మా తమ్ముళ్ళు మాకు కొంటారు. అయ్యో ఎందుకు మీ తమ్ముళ్ళు కొనుక్కుంటారా కానీ, అయ్యో మా అన్న బామ్మడిది మా అన్నను ముంచిండి. అయితే 6 లక్షలు కారు మంచిగా కొనుక్కున్నాడు పాపం. నన్ను ఎప్పుడైతే ఎక్కించుకోమన్నాడే. ఓం దేవుడా ప్లీజ్ అర్థం చేసుకో, దేవుడా ప్లీజ్ అర్థం చేసుకో, తొందర రావాలా ప్లీజ్ అర్థం చేసుకో, తొందర రావాలా ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకా అత్తరేను అగో వీడు కన్నిగాడేనా? కన్నిగా ఏం చేస్తావు? నాకు దీపంతో నాడుతానవేంది? దీపం కాదు మమ్మీ, హారతి కనబడతలేదా? హారత గా హారతేంది, బొట్లేంది, నువ్వేనా? ఏమైందిరా నీకు? ఏం కాదు, వర్షం రావాలని మొక్కుతారా? వర్షమా? వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండాలని మొక్కుతానవా? మేము బాధపడతా అంటే నువ్వు చూసుకుంటుండలేక మా కోసం మొక్కుతాను వర కన్నిగా? ఏ కాదు మమ్మీ. మరి ఏంటిదిరా, ఎందుకోసం మొక్కుతాను? వర్షం పడితే బడికి వద్దంటారు కదా, అందుకనే పూజలు చేస్తాలా. వర్షం పడితే నేను బడికి పోవుడు వద్దంటానని వర్షం పడాలి దేవుడా అని దేవుడిని మొక్కుతానవా? ఎన్ని వర్షాలు పడ్డా నువ్వు ఈరోజు బడికి పోవుడే. బడి మొదలై 12 రోజులు అవుతుందట, ఇంకా బడికి పోకుండా తప్పించుకుందామని చూస్తానవారా? బడికి పోకుండా ఏం చేస్తావురా? బర్రగత్తవా? షేన్ పని చేస్తావా? మేమే చదువుకోక ఎండల కష్టపడి వ్యవసాయం చేసుకుంటా అరిగోస పడతాను. నువ్వు అట్లా కావద్దనే కాదురా నిన్ను చదువుకోమనేది. ఏమో ఇక నేను చెప్పే కాడికి చెప్పిన, ఇక మీ బాబు వచ్చినాక మీ బాబుకి సమాధానం చెప్పుకో. వర్షి వంట అయిందానే? నడు పాపా పోదాంపా. వంట ఎప్పుడో అయింది, నీకోసమే చూస్తానా. గడ్డి మందు తెచ్చినావా? పోదామా? ఏ తేలే, గడ్డి మందు 500 లీటర్ అట. ఇక ఎందుకు తీయని సపరేట్ వచ్చినా మనమే వీకుదాం గడ్డి అంతా. సరేపా, మళ్ళీ బుక్క తింటావా మరి? ఏ అద్దు, తిని గంటే కాబట్టి అదే అరగలే. పోదాంపా. అగో మరి కనిగాడు కూడా మనతో షేన్ కత్తడట, బడికి పోడట. మన సంగతి చూసినావా? వాడు బడికెందుకు పోడే? బడి మొదలై 12 రోజులు అవుతుంది. ఎటువంటి వాడు ఏడి? అదేంద్రు దేవునికి పూజ చేస్తానమా? ఇక చాలు దేవుని పూజ చేసినావు కదా, ఇక నడు బడికి నడు. అంటే బడికి పోవా? చదువుకుంటే గొప్పను అవుతావురా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. అందుకని పోవాలి. నడు ఖచ్చితంగా పోవాలి. నడువు. పోనంటే ఎట్లా బతుకుతావురా? ఏం చేసి బతుకుతావు? అగో అది వన్ కథ. మంచి చదువుకోరా అంటే వ్యవసాయం చేస్తా అంటాడు. ఇక ఏం చేస్తావు నీ ఇష్టం. ఇక నేనేం చేస్తా గాని, మరి వ్యవసాయం చేస్తావారా? వ్యవసాయంలో బాగా కష్టం ఉంటుంది, చేస్తావా? ఎంత కష్టమైనా చేస్తావా? సరే మంచిది. వర్షిని ఇక వీనికి టిఫిన్ పెట్టు, మనకు టిఫిన్ పెట్టు. నడు ఇక నడువు. ఎగురుడు బంది పెట్టి షెడ్ వేసుకొని నడువిగా. ఇక చేనుకు నడువు.
నడివే వర్షి నడివే. కానీరా కానీ ఏమైందిరా నిలబడి చూస్తావు? చేతులు నొత్తాను డాడీ, రెండు చేతులు నొత్తానే అంటే మరి బడికి పోరా అంటే పోకపోతివి. ఇప్పుడేమో వ్యవసాయం చేస్తా వచ్చి చేతులు నొత్తానే అంటే ఎట్లరా? కానీ చేతులు నొచ్చినా కాళ్ళు నొచ్చినా కీళ్ళు నొచ్చినా వ్యవసాయం అంటే తప్పది. కానీ ఈ బాగా నొచ్చుడు తక్కువ నొచ్చుడు ఏముండదు. కానీ వ్యవసాయం అంటే గిట్నే ఉంటుంది. వ్యవసాయం చేస్తా అంటే కదా. కానీరా చూస్తే కలుతుందా? చేతులు వచ్చినా కాళ్ళు వచ్చినా కానీ నడివే. ఏం బిక్తాను ఇక్కడ ఎక్కడికంటే అక్కడనే ఉంటుంది. అయ్యో ఆగలేవు, వాని మీద కోపం నా మీద తీయవర్తివి. గడ్డి మందు కొడితే 500 అయిపోవు. మనం కూలి పనికి పోతే షేర్ 300 600 వచ్చు. 100 రూపాయలు మిగులు మంచిగా. 100 రూపాయలు ఎట్లా మిగిలితే? మనం ఇద్దరం పనికి పోతే గడ్డి మంది ఎవడు కొట్టాలి? అట్లా ఒక రోజు పని పోదా? ఏం తెలివేనిది ఎట ఆలోచిస్తానవే? ఈ గడ్డి పాడవాడ గడ్డి. అరే మంచి మొలకలు మొలుగు మట్టిన మొలపై ఈ గడ్డి ఏమో ఇరగ మొలుతుంది. అరే ఏమైందిరా నడువురా అంటే ఏం చేస్తానవురా? ఇదట బడి కూడట, ఇదేమో గడ్డి మందు కొట్టు అంటుంది. ఏమో అన్ని గిట్లనే లెక్కలేస్తావు. ఏమో లెక్కలేసి ఎన్నో మిగిల్చినట్టు చేస్తావు కానీ ఆఖరికైతే గవ్వే పచ్చడి మెతుకులు దిక్కు. ఇంకా ఆయనతో లెక్కలేస్తాను కాబట్టి పచ్చడి మెతుకులు అన్నీ ఉంటాయి. మీ అవగారి ఇంట్లో ఆయనతో ఉండదు కాదే. కారపొడి వేసి పెట్టిల్లు ఒకసారి. నువ్వు బాగా తగ్గుతా అంటే అల్లుడు తగ్గుతాడు పాపం అని వెళ్ళిపోయి కారం వేసి పెట్టిరు. దానికి కారపొడి వేసి పెట్టినట్టు అవుతుందా? అయ్యో రాత్రినేమో చక్కెర పాలు ఇచ్చిళ్ళు, పొద్దున మటన్ తెచ్చుకున్నాడు, నాకేమో కారపొడి వేసి పెట్టిళ్ళు. మంచిగా మీరు ప్లాన్తోనే చేసిల్లే. చక్కెర పాలు తింటే మీరు దగ్గుతుంది, తెల్లారి విని మటన్ పెట్టడం ఏమో అవసరం ఉండదు, కారపొడి వేసి పెట్టచ్చు అని మొత్తం ప్లాన్ ప్రకారంగానే చేసి మీ వాళ్ళు. అబ్బో మీకు తక్కువ నానే మీ వాళ్ళు. ఏమన్నంటే మా వాళ్ళ గురించి అంటావు. మీ వాళ్ళ సార్లు మంచిగా ఉన్నప్పుడు మా వాళ్ళ గురించి అనాలి. ఏమన్నా అంటారు ఎప్పటికి వాళ్ళడేనా? అప్పుడు ఎక్కడ రా నువ్వేమో మధ్యలో ఆపమంటావు? వ్యవసాయంలో లొల్లి పెట్టుకుంటేనే మంచిగా పని పోతా ఉంటుంది. ఉట్టిగానే పోతా అదిరా. కానీ కావాలంటే నువ్వు ఇంత లొల్లి పెట్టు. వర్షి అక్కడ ఎంతసేపే నడు ఓరు కన్నిగా నడువులు. ఇక్కడ గడ్డి బాగున్నది, నడువుల్లి. అవును నిజమే, పోదాం పాయిగా. పోవుడెక్కడిది? కన్నిగాడు బడికి పోతున్నాం, వాడు అచ్చలో పోవాలి, మళ్ళీ వాడు ఒక్కడైతాడు ఇంటికాడ చీకట్లో భయపడతాడని పోతుంది. ఇక అంత పని అంతా అయిపోయినాక పోదాం చీకటి అయినాక. ఇప్పుడు ఎందుకు పోవుడు? పోయి మనం ఇంటికాడ చేసేది ఏమున్నది పాటు. అగో మళ్ళీ బడికి అంటావు. అద్దురా అద్దు, మంచిగా పని చేసుకో. బడికి ఎందుకురా? బడికి అవునా? చదువుకుంటావా? ఇంకోసారి ఆలోచించుడు. మంచిగా గడ్డి కూడా మంచిగా లేదురా. వాడు మంచిగా చదువుకుంటానంట అంటే గిదేంది? వాడు బడికి పోయి మంచిగా చదువుకుంటే మనకు బంగారమేనా? వాడు పోతానన్నాక నీ అద్దంటానే. వాడు వ్యవసాయం చేస్తాంటేనే ఇటు పట్టుకత్తిమి, మళ్ళీ వాడు బడికి పోతానన్న బట్ట ఇది చూసి నాకు గదే కావాలి. పోతావారా మరి? మంచిగా పోతావు ఇక్కడ నుంచి అయినా బడికి? వ్యవసాయం మంచిగా ఉన్నదా? బడి మంచిగా ఉన్నదా? సరేపా ఇకవా, ఇక బుద్ధి వచ్చింది చాలు నీకు. పా రావే వర్చిదా నడువు. అత్తనా బడికి పోనంటే ఒక్కనాడు చేనికి తీసుకొచ్చిన వాళ్ళనే మారిపోయిండు మా కన్నిగాడు. వ్యవసాయం చేస్తా అంటే విరకాన్ని ఒక్కనాడు వచ్చి ఆగమైతివి. అయ్యో చేతులు ఎర్రబడ్డాయి కాదురా. అంతే పాటు వ్యవసాయం అంటే గోసే ఉంటుంది కొంచెం. గట్టే బాగానే కోసుంటది. రావే నడివే, వర్షం వచ్చి పడుతుంది తడతాము. నీతో తర్వాత మాట్లాడతా. ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది. చెప్పు. నీతో తర్వాత మాట్లాడతా. ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది, ఆగు. మర్చిపోయినా. రోజుకి ఏమైనా ఇక స్కూల్కి రావా? రోజుకి ఏమైనా స్కూల్కి రావా? రోజుకి ఏమైనా ఇక స్కూల్కి రాగా మర్చిపోయినా. ఎడతా కదా, అందుకనే మా మమ్మీ ఫోన్ ఇస్తాంది. నేను ఫోన్ ఇవ్వకుండా ఎడతా కదా, నేను ఫోన్ ఇవ్వకుండా ఎడతా కదా, అందుకనే మా మమ్మీ ఫోన్ ఇస్తాను. అందుకనే అరే ఓకే
అగో బుజ్జి ఆగు ఆగు ఎటు పోతాను ఇల్లు ఎక్కడ చూడాలి? పెద్దనాన్న వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు వాళ్ళు ఇక్కడ పెట్టిల్లు. పెద్దనాన్న వాళ్ళకి చుట్టాలు వచ్చిళ్ళు అందుకనే ఇక్కడ పెట్టిల్లు. పెద్దనాన్న వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిర్రు వాళ్ళు ఇక్కడ పెట్టారు. పెద్దనాన్న వాళ్ళకి ఇంటికి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు. పెద్దనాన్న వాళ్ళకి మళ్ళా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు. పెద్దనాన్న అబ్బా రేపు పోతా ప్లీజ్. అబ్బా రేపు పోతే డాడీ ప్లీజ్ రేపు తగ్గుతుంది. అబ్బా రేపు పోతా డాడీ ప్లీజ్ తగ్గుతుంది. మీలాగా వ్యవసాయం చేస్తా. మీలాగా వ్యవసాయం చేస్తా. మంచిగా వాళ్ళే ఇటు మీలాగా వ్యవసాయం చేస్తా. స్టార్టర్ చేస్తా ఎంత కష్టమైనా చేస్తా. చేస్తా ఎంత డైరెక్ట్ చెప్పు. చేస్తా ఎంత కష్టమైనా చేస్తా. అబ్బో ఈ కథ మంచిగా లేదు. మంచిగా అబ్బో ఈ కథ మంచిగా లేదు. అబ్బో ఈ కథ మంచిగా లేదు డాడీ. గంతు పోతాను. అబ్బో ఈ కథ మంచిగా లేదు డాడీ నేను బడికి పోతా. అమ్మో అబ్బో ఈ కథ మంచిగా లేదు. అబ్బో ఈ కథ మంచిగా లేదు డాడీ నేను బడికి పోతా. ఏ పనొద్దు ఏమొద్దు నేను బడి ఈ పనద్దు ఏమద్దు నేను బడి పోయి మంచిగా చదువుకుంటా.